ఉన్నటువంటి సమస్యల మీద డోర్ టు డోర్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ డోర్ టు డోర్ కార్యక్రమం అంటే నా సెల్ కొద్దిగా 20 కేజీలా 20 చూస్తే అంచనా వచ్చేస్తుంది కదా. నువ్వు ఒక 24 చిన్నది డబ్బా 10 గ్రాములు 30. మీరు రాన్న యాడికి అట్లా పోయినావు? అయ్యో ఎనికి మీరు ఇట్లా ఉన్నానన్న వి ఆకారంలో ఉండండి, కొంచెం ఎలాబరేట్ కానీ. అదైతే మనకెట్టా ఫోటో పోతే కదా అది. పట్టుకోండి, మీరు పట్టుకోండి సార్. రాజు మీరు పట్టుకోండి. హౌస్ చేసేది కుటుంబాలు సెటిల్ అయినాయి. వీళ్ళకి కావాలి మనం రేషన్ కార్డు సపరేట్ ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఏమైనా చెప్పేటి కానీ మాకు కానీ బూత్ కన్వీనరు, గ్రామ అధ్యక్షుడు, ఇన్ఛార్జ్ సమస్యలు అంటే ఇంకా ఈ గవర్నమెంట్ లెక్కలేనిది వాళ్ళ భూములు ఈ అన్నదాత కోడలు ఆడుండదే ఇదేదో పిల్లోళ్ళకి పడతా అదే మనం రైతు భరోసా కానీ సంవత్సరం నేను అర్జీ పెట్టి కూడా వచ్చారు కానీ పైన ఇది కాలేదన్నా అంటారు. టెక్నికల్ శాంక్షన్ కాలేదని చెప్తాను. శాంక్షన్ అయినప్పుడు చేస్తా ఉన్నాను. కాళ్ళు రాపిలా నేను నాకు కూడా రాలాగా అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ తాళ్లపాక గ్రామానికి 2 కార్యక్రమాల మీద హాజరు కావడం జరిగింది. ఒకటి మా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ క్యాలెండర్లో ఉన్నటువంటి యూనిట్ తెలుగుదేశం పార్టీ సమావేశము. రెండవది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ విజయాలని, తెలుగుదేశం పార్టీ యొక్క
కూటమి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఆచరణను, ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి తెలియజేయడానికి డోర్ టు డోర్ ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మొదట మా యూనిట్ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొన్న తర్వాత అక్కడ అంతర్గత క్రమశిక్షణ, ఐక్యత, అందరం కలిసి వైసీపీ చేసేటటువంటి ఉనికి కోసం చేసేటటువంటి దుష్ప్రచారాలను ఏ విధంగా అడ్డుకోవాలి. ముఖ్యంగా వైసీపీ ఒక అబద్ధాల యూనివర్సిటీగా మారింది. ఎక్కడ కూడా అబద్ధాలు ప్రచారం చేయడం తప్ప ఎక్కడ కూడా అందులో వాస్తవాలు లేవు. డిఎస్సికి సంబంధించి బాధితులు ఎవరు కూడా మాకు ఇబ్బంది కలిగింది అనేటువంటిది ఎవరు ముందుకు రాకపోయినా వీళ్ళు ఒక గ్లోబల్ ప్రచారం చేసేదానికి ఏదేదో జరిగిపోతుందని ఉనికి కోసం పోరాటం చేసేటటువంటిదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని అందరం కూడా మేము పార్టీ దృష్ట్యా ఎండగట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ మధ్యలో ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే చెప్తూ ఉన్నారు, మేము అధికారంలోకి వస్తే పోలీసులు గుడ్డలు ఇరదీసి కొడదామని. అంటే ఇతనికి రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంత గౌరవం ఉందనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఎక్కడైనా వ్యవస్థలో లోపాలు ఉంటే ఒక నాయకునిగా, పరిణితి చెందినటువంటి నాయకుడిగా వ్యవస్థలో లోపాలు సరిదిద్దుతానంటే అనేటువంటిది చెప్పి ప్రజల్లోకి సందేశం ఇవ్వాలే కానీ ప్రజలను అంతో ఇంతో రెచ్చగొట్టే విధంగా వాళ్ళని గుడ్డలిప్పదీసా అని చెప్పి ఆ వ్యవస్థ మీద గౌరవం లేకుండా చేస్తే ఏమవుతుందో చూడండి. ఒక్కరోజు పోలీసులు లేకపోతే ఈ వ్యవస్థ ఏమవుతుంది? కాబట్టి లోపాలు సరిదిద్దేదానికి నువ్వు ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీకి వచ్చి సరైనటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు, మంచి పద్ధతులను ప్రభుత్వానికి సూచించాలనే కానీ ఇక్కడికి వచ్చి ప్రజలను రెచ్చగొట్టేటటువంటి విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ ఉండడానికి ఇదేమైనా ప్రజాస్వామ్యమా? నువ్వు ఒక నియంత్రణని మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి పెడధోరణుల వల్లే రాష్ట్రం అధోగతి పాలయ్యింది. అందుకే ప్రజలందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక్కసారి అవకాశం ఇచ్చినావు, ఇంకా చాలు బాబు, ఇంకా మేము ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు అందరూ కూడా. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ మీ ప్రవర్తనను మార్చుకోండి. ఉనికి కోసం చేసేటటువంటి ప్రచారాలు కాకుండా ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీకి రండి. మీరు బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా ప్రవర్తిస్తే తప్ప ఇప్పటికే మీకు 11 సీట్లకు తెచ్చినారు. ఇంకా బంగాళాఖాతంలో మిమ్మల్ని కలిపే రోజులు ప్రజల దగ్గర వస్తున్నాయని తెలియజేస్తున్నాను.